ప్రాప్తి అనేటువంటి ఈ అధ్యాయంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం ప్రస్తుతం. 8వ అధ్యాయాన్ని పరమపూజ్యులైనటువంటి యామునాచార్యుల వారు ఐశ్వర్య అక్షర యాథాత్మ్య భగవచ్చరణ అర్థినాం వేద్య ఉపాదేయ భావన అష్టమే భేద ఉచ్యతే అనేటువంటి శ్లోకం ద్వారా గీతార్థ సంగ్రహంలో ఈ 8వ అధ్యాయాన్ని ఆయన మొత్తాన్ని కూడా ఒకే ఒక శ్లోకంలో ఏం చెప్పబడుతున్నది ఈ 8వ అధ్యాయంలో అని ఆయన చెప్పారు మనకి. భగవంతుని యొక్క ఐశ్వర్యము, శుద్ధ ఆత్మ యొక్క స్వరూపము, పరమ పురుషుని యొక్క స్వరూపము మొదలైనటువంటి మార్గములను తెలుసుకోవటం కోసము, వాటిని మరణ సమయం వరకు కూడా మనం దృఢంగా ధ్యానించడం యొక్క ఎందుకు ధ్యానించాలనే విషయాల్ని అన్నీ కూడా ఈ 8వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది అని చెప్పుకోవడం జరిగిందనమాట. సో దాన్ని మనం 5 విభాగాలుగా కనుక మనము ఈ యొక్క అధ్యాయాన్ని మనకు అర్థం కావడం కోసం, మనము దాన్ని అర్థం చేసుకోవడం కోసం 5 విభాగాలుగా అనుకుంటే, మొదటి 8 శ్లోకాల్లో అంత్యకాలములో కృష్ణ స్మరణ ఏ విధంగా చేయాలనేటువంటి మొదటి 8 శ్లోకాలు చెప్తే, తర్వాత యోగ మిశ్ర భక్తి అనేటువంటి కృష్ణ స్మరణ, యోగ మిశ్ర భక్తి అనేటువంటి విషయాల్ని 9 నుంచి 13 శ్లోకాల దాకా, తర్వాత శుద్ధ భక్తిలో కృష్ణ స్మరణ అనేటువంటి విషయాల్ని 14, 15, 16 శ్లోకములు, తరువాత ఈ భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచముల మధ్యలో ఉండేటువంటి విషయములన్నీ కూడా మనకి 17 నుంచి 22 దాకా చెప్తూ, చివరిలో భగవానుడు ఏదైతే శుద్ధ భక్తి యోగం ఏదైతే ఉన్నదో ఇది అత్యున్నతమైనటువంటి స్థితి అనేటువంటి విషయాల్ని చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. సో అందులో భాగంగా మనం 3వ విభాగంలో ఉన్నాం. యోగ మిశ్ర భక్తి కృష్ణ స్మరణలో మొదటగా షట్చక్ర యోగ విధానం గురించి ఇందులో చర్చించడం జరిగిందనమాట. షట్చక్ర యోగ విధానం అంటే ఏమిటనే విషయాల్ని చెప్పుకోవడం జరిగింది. తర్వాత శ్లోకములలో కేవలం భక్తి ద్వారా మానవుడు కృష్ణధామాన్ని పొందగలడు, కేవలము సాధారణమైనటువంటి భక్తి మార్గము ద్వారా భగవంతుని చేరవచ్చు, భగవంతుని ధామం చేరవచ్చు అనే విషయం మనకి స్పష్టం చేస్తుంది అనమాట. తర్వాత అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతర లోకాల్లో ఉన్న విధంగా పునర్జన్మ అనేటువంటిది లేదు. అంటే ఇతర లోకాలకి భగవంతుని యొక్క దివ్యధామంకి చేరటంలో ఉన్న అంతర్యాన్ని, వాటి మధ్యలో ఉన్న తేడా అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగా మనము చివరిగా గత అనేక వారముల క్రితం 8వ అధ్యాయంలో చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం 8వ అధ్యాయం 11వ శ్లోకం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యజ్జతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైనటువంటి వారును, ఓంకారమును ఉచ్చరించేటువంటి వారును, సన్యాసాశ్రమములో ఉన్నటువంటి మహర్షులు అయిన మనుషులు బ్రహ్మములో ప్రవేశిస్తున్నారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అంటే వేదములు తెలుసుకుని వేదముల ద్వారా ప్రయాణించేవారు ఉన్నారు, కేవలం ఓంకార ఉచ్చరణ ద్వారా ప్రయాణించేవారు ఉన్నారు. సన్యాశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు కూడా బ్రహ్మము అంటే పరబ్రహ్మ జ్ఞానమునికి సంబంధించినటువంటి స్థితికి అన్నమాట. అంటే భౌతిక బంధ విముక్త స్థితికి చేరతారు. అటువంటి పూర్ణత్వాన్ని కోరిన వారు బ్రహ్మచర్య వ్రతాన్ని అభ్యసిస్తారు. మోక్షమును గూర్చి ఈ విధానాన్ని నేను తెలియచేస్తాను అని భగవానుడు 11వ శ్లోకంలో చెప్పడం జరుగుతుందన్నమాట. 12వ శ్లోకంలోకి వెళ్దాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. హరే కృష్ణ. సో గత కొన్ని వారాలుగా మీరు ఎలా ఫాలో అయినారో నాకు తెలియదు, నాకు ఎందుకంటే వినేటువంటి అవకాశం కూడా కలగలేదు. కాబట్టి సో యథావిధిగా నా యొక్క పూర్వస్థితికి, అంతకుముందు నేను అనుసరిస్తున్నటువంటి స్థితికి మళ్ళీ మిమ్మల్ని మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ శ్లోకము ఏదైతే ఉన్నదో, తర్వాత కింద ఇవ్వబడినటువంటి తాత్పర్యము రెండు కూడా, భావము రెండు కూడా, అర్థము రెండు కూడా వరుసగా నేను 1 by 1 పేర్లు చదువుతూ వస్తాను. వారందరూ కూడా, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా అందరూ చదివేటువంటి అవకాశం ఇవ్వండి. నేను 1, 2 సార్లు 3 సార్లు పిలుస్తాను పేరు.
ఆ, దానికి రెస్పాండ్ కాకపోతే తర్వాత పేర్లోకి వెళ్తాను. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందే ఈ యొక్క మన అధ్యయనంలో అనమాట, మన యొక్క దీంట్లో అనమాట. సో హరే కృష్ణ. మొదట నాగమణి మాతాజీ చదువుతారు శ్లోకం మీనింగ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఇంద్రియ కర్మల నుంచి విడిబడి ఉండటమే యోగ స్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగం నందు స్థితుడు కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సరజమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్తిష్ ఆదాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. శ్రీల ప్రభుపాదికి జై. ఇంద్రియ కర్మల నుంచి విడివడి ఉండటమే యోగ స్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరం చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. థ్యాంక్ యూ హరే కృష్ణ. గీతామాతాజీ. గీతామాత చదువుతారా? హరే కృష్ణ. ప్రణామస్పృ. ధన్యవాద మాతాజీ. సర్వద్వారాణి సంయమ్య మనోహృతి నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం. ఇంద్రియ కర్మల నుంచి విడిపడి ఉండటమే యోగ స్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇంద్రియ కర్మల నుంచి విడిబడి ఉండటమే యోగస్థితి. యోగస్థితి అంటే విశేషంగా చెప్పవలసినటువంటి పని లేదు. ఇంద్రియములు ఏదైతే ఉన్నాయో మన కర్మేంద్రియములు కానీ జ్ఞానేంద్రియములు కానీ భౌతిక సంపర్కము నుంచి, భౌతికమైనటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితో మనము ఇంద్రియములను విరమించి ప్రకృతి సంపర్కం నుంచి విరమించటమే యోగస్థితి అని చెప్పబడుతుంది అనమాట. సర్వ ఇంద్రియ ద్వారాలను మూసివేసి ఏవైతే మన శరీరములోకి ప్రవేశ మార్గాలు ఉన్నాయో, కనులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవులు కానీ, చర్మం ద్వారా కానీ, ఈ విధంగా 5 రకములైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా 5 రకములైనటువంటి జ్ఞానాలు మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. వాటిని మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి, ఎలా అండి మనస్సును హృదయమునందు స్థిరము చేయటం ఏంటి? హరే కృష్ణ. ఎవరైనా చెప్తారా? ప్రయత్నం చేస్తారా? మనస్సు ఏంటి, హృదయం ఏంటి, దాంట్లో స్థిరం చేయటం ఏమిటి? హరే కృష్ణ. ఎవరైనా గెస్ చేస్తారా? మనస్సు హృదయము వేరు వేరా, రెండు ఒకటా? మనస్సును హృదయంలో ఎట్లా స్థిరం చేస్తారు? ప్రయత్నం చేయండి ఎవరైనా ఒకళ్ళిద్దరు. ఓకే ఓకే. హరే కృష్ణ. సో మనస్సు అంటే మైండ్ ప్రభుజీ. హృదయం అంటే మన ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఎమోషనల్ ఫీలింగ్స్ మనస్సులో ఉండవు మాతది. ఎందుకంటే ఇంద్రియములు దేన్ని ప్రేరేపిస్తాయి? మనస్సును ప్రేరేపిస్తాయి. మనస్సు, బుద్ధి. అవును కదా. ఓకే. సో ఇక్కడ మనస్సు హృదయం అంటే ఏంటంటే, ఏదైతే హృదయ పీఠం అని ఏదైతే అంటుంటామో మనము, ఎక్కడైతే పరమాత్మ జీవాత్మ స్థితమై ఉన్నాయో హృదయ పీఠంలో, అక్కడ మనస్సును హృదయమునందు స్థిరము చేసినంటే అంతర్ముఖులమయ్యి మనలో ఉన్నటువంటి మన జీవాత్మ పరమాత్మ అనుభూతిని పొందగలిగేటువంటి చేయటానికి చేసేటువంటి ప్రయత్నం అనమాట. సో ఇది మనస్సును హృదయములో స్థిరం చేసి, అంటే ఇంద్రియములన్నీ కూడా నిగ్రహించాం కదా, ఇంద్రియముల ద్వారా ప్రవేశ మార్గాలన్నీ క్లోజ్ చేశాం.
ఇప్పుడు ఇంద్రియములన్నీ ఏం చేయాలా? అవి మనస్సు మీద వాటిని ప్రభావం చేస్తాయి అన్నమాట. సో అప్పుడు మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాలని మళ్ళా నాకు ఈ ఆనందం కావాలి వాటిని ప్రెజర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని అంతర్ముఖులమైనప్పుడు మనస్సు ద్వారా హృదయపీఠంలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ అనుభూతిని పొందగలిగినప్పుడు ఇంద్రియములు మూసేయటము అంతర్ముఖులం అవటము జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ లోపలికి మనం స్వీకరిస్తామో ఇంద్రియములన్నిటినీ మనస్సునన్నిటినీ కూడా మన హృదయస్థ పరమాత్మ వైపు దృష్టిని మరలుస్తామో, ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి, అంటే ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో వాటిని భృగుటి నందు అనమాట. ఇక్కడ ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రము దగ్గర దాన్ని స్థిరం చేయటం ద్వారా చేసేటువంటి ప్రక్రియ అని ఇక్కడ భగవానుడు చెప్తారు. దీన్ని అష్టాంగ యోగ విధానంలో ప్రత్యాహార ప్రక్రియ అంటారన్నమాట. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగములు అనేటువంటి అష్టాంగ యోగ విధానములో ఏదైతే ప్రత్యాహారం అనేటువంటి స్థితి ఉందో, ప్రతి ఆహారం అనమాట, అంటే వేరొక ఆహారాన్ని ఇవ్వటము, ఆహారాన్ని కాంపన్సేట్ చేయటం అనమాట. సో ఏ ఆహారాన్ని కాంపన్సేట్ చేస్తున్నాం? ఇంద్రియములకు భౌతికంగా వచ్చేటువంటి ఆహారం కాకుండా, ఆహారం అంటే మనం అనుకుంటాం నోటి ద్వారా తినేది ఆహారం అనుకుంటున్నామండి. కాదండి, అదొక్కటే కాదు. మనం ఆహారం అంటే మన శరీరములోని ఇంద్రియములు అన్నిటి ద్వారా మన శరీరంలో ప్రవేశించే మార్గములు ఏవైతేనో ఇవన్నీ కూడా ఆహారం కిందగానే పరిగణించబడతాయి అన్నమాట. కంటి ద్వారా మనం ఆహారం స్వీకరిస్తాం, ఏదైతే దృష్టి ద్వారా అనమాట. ఏం స్వీకరిస్తాం? సాత్వికమైనటువంటి విషయాలను మనం చూస్తాం, రజోగుణంతో కూడినటువంటి విషయాలను చూస్తాం, తమో గుణమైనటువంటి విషయాలను చూస్తాం. సో ఆ విధంగా సాత్వికమైనటువంటి గుణములను, అంటే భగవద్ దర్శనమును, ఎప్పుడైతే కనులన్నీ కూడా భగవాన్ని తెలిపేటువంటి శాస్త్రములను, భగవాను యొక్క నామమును, భగవద్భక్తులను, భగవంతుని రూపములను దర్శిస్తూ ఉంటామో, కనుల ద్వారా ప్రవేశించే ఆహారం శరీరంలోకి మనస్సును ప్రేరేపించి సతోగుణంలోకి ప్రవేశింపజేస్తుంది. అదే కనుల ద్వారా మనము ఏదైతే రజోగుణము తమో గుణముతో కూడినటువంటి ఆహారాన్ని చూసామనుకో, అంటే కనుల ద్వారా రజోగుణ సంబంధమైనటువంటి విషయములను కానీ తమో గుణ సంబంధమైన విషయములను కానీ ఎప్పుడైతే చూస్తున్నామో మనలో ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ జరిగిపోతుంటుంది శరీరంలో రజోగుణ తమో గుణ సంబంధమైన విషయములతో అనమాట. సో అదేవిధంగా చెవులతో వినేటువంటివి అనమాట. అంటే ఏదైతే మన పాత రోజుల్లో మన వాళ్ళు చెప్పుకున్నారు, ఒక చెవులు కన్ను ముక్కు మూసుకొని ఉంటే 3 కోతులను చూపిస్తుంటారు అనమాట. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు వినవద్దు అని మనం పూర్వ రోజుల్లో చెప్పినట్టు అనమాట. సో ఆ చెడు ఏదైతే ఉన్నదో, ఏది చెడు ఏదైతే భగవత్ సంబంధము కాదో అదంతా చెడే మనకి భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకనమాట. సో తద్వారా చెవుల ద్వారా భగవత్ సంబంధమైన విషయములను మాత్రమే వినేటువంటి ప్రయత్నం చేయాలా. అది అప్రయత్నంగా కొన్ని రజోగుణ తమోగుణ విషయాలు మన చెవులలో పడేటువంటి అవకాశం ఉంది, సమాజంలో ఉన్నాం కాబట్టి. కానీ ప్రయత్నపూర్వకంగా వాటి నుంచి మనం దూరంగా ఉండటము అనేటువంటి ఆహారము, చెవుల ద్వారా స్వీకరించేటువంటి ఆహారము, ముక్కు ద్వారా స్వీకరించేటువంటి ఆహారము, భగవంతునికి అర్పించినటువంటి పాద పద్మములకు అర్పించినటువంటి పుష్పములు తులసీదళముల వాసన చూడటము, శరీర సంబంధమైనటువంటి భగవద్భక్తుల సాంగత్యము, భగవద్భక్తులను సేవించుట, భగవానుని నేరుగా సేవించడం ద్వారా శరీర స్పర్శ అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని దానిలో వినియోగించడము, ఆలయములను దర్శించడము ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రత్యాహార ప్రక్రియ భక్తి మార్గములో జరుగుతుంది. కానీ ఈ యొక్క అష్టాంగ యోగ విధానంలో వీటినన్నిటిని ఉపసంహరించి భౌతికమైనటువంటి సంపర్కాన్ని మానుకొని అంతర్ముఖం అవటం అనేటువంటి ప్రత్యాహారంగా చేసేటువంటి ప్రయత్నం. ఇదే భగవానుడు మనకి రెండో అధ్యాయంలో 58వ శ్లోకంలో చెప్తారు, యదా సంహరతే ఛాయం కూర్మ అంగాని ఇవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు ఏ విధంగా తన అవయవాలన్నిటినీ లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఇంద్రియములకు తృప్తి కలిగించేటువంటి, భౌతిక తృప్తి కలిగించేటువంటి విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కు మరల్చినటువంటి వాడు సంపూర్ణ జ్ఞానంలో స్థితమవుతాడని భగవాన్ చెప్తాడు ఆ శ్లోకంలో అనమాట. అంటే జ్ఞానేంద్రియములను నియంత్రించడము, ఇంద్రియ తృప్తిని అధిగమించటము, భగవంతునిపై మనసు కేంద్రీకరించడము, జీవశక్తి మొత్తాన్ని శిరస్సులో స్థిరపరచడం అనేటువంటి విషయముల ప్రత్యాహార ప్రక్రియ అనేటువంటి అష్టాంగ యోగ విధానాన్ని చేయమని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో భగవానుడు అనమాట. ఇంకా శిలా ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, ఈ ఆధునిక కాలంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఇటువంటి యోగ ప్రక్రియలు అసాధ్యము. ఎందుకంటే ఇవి సాధన చేయటానికి అంత అనుకూలమైనటువంటివి కాదు. మరి ఎందుకనంటే దీనికన్నా ఉత్తమమైన మార్గం ఏంటంటే భక్తి యోగ విధానమైనటువంటి కృష్ణ చైతన్య మార్గమే ఉత్తమమైనటువంటిది. తద్వారా కృష్ణునిపై మనస్సును కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడం ద్వారా, మహామంత్ర స్వీకరణ ద్వారా, మహామంత్ర శ్రవణ కీర్తన స్మరణం ద్వారా కృష్ణునిపై మనం మనస్సు ఎప్పుడైతే స్థితం చేస్తామో అప్రయత్నంగానే, మనకు తెలియకుండానే మన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ కూడా భగవంతుని సేవలో నిమగ్నమవుతాయి. ఇది తక్షణమే దివ్యత్వం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అని శిలా ప్రభుపాదులు చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే ఐశ్వర్యము లేదా కైవల్యం కోరుకునే వారికి వాళ్ళ పూర్వజన్మ సుకృతాలని బట్టి భగవంతుని ఉపాసించేటి విధానం చెప్పబడింది అనమాట. ఇక ఇక్కడి నుంచి చెప్పబోయింటే జ్ఞాని ఉపాసనను అనుసరించి భగవంతుని పొందే విధానాన్ని భగవానుడు చెప్పబోతున్నాడు అని శిలా ప్రభుపాదుల వారు మన భాష్యంలో ప్రస్తావిస్తారు అనమాట. అది ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. హరే కృష్ణ. ఇందిరామాత చదువుతారు శ్లోకం మీనింగ్. హరే కృష్ణ. ఇందిరామాతజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండార్పణం. హరే కృష్ణ మాతాజీ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఈ యోగ విధానంలో నిలిచి దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ కోసూరి మాతాజీ చదువుతారా శ్లోకం? హరే కృష్ణ. లక్ష్మీ కోసూరి. ఓకే. హరే కృష్ణ మాతాజీ ప్రభు. ప్రణామ్స్ ప్రభు. మాతాజీ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజంతేహం సయాతి పరమాం గతిం. ఈ యోగ విధానంలో నిలిచిన దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. జయ శ్రీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రాధామాతాజీ చదువుతారా శ్లోకం మీరు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే జగన్నాథ్ కృష్ణ. మాతాజీ. భగవద్గీత 8.13. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమం గతిం. ఈ యోగ విధానంలో నిలిచి దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలుచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకమును పొందగలడు. హరే కృష్ణ ప్రభు. ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ యోగ విధానంలో, ఏ యోగ విధానంలో జ్ఞాని ఉపాసనను అనుసరించేటువంటి యోగ విధానం ఏదైతే ఉందో దాంట్లో నిలిచి దివ్యాక్షరముల సమాహారమైనటువంటి ఓంకారాన్ని జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలుచుచు శరీరమును వదిలిస్తే నిశ్చయంగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు అని చెప్తారు. మనకి మనం కూడా మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే అష్టోత్తరము లేదా సహస్రనామములతో కూడినటువంటి అర్చనలు మనం చేస్తూ ఉంటాం సహజంగా అనేక రకమైనటువంటి కార్యక్రమంలో. అంతేకాకుండా సంకల్పానికి ముందు ఆచమనప్పుడు ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః ఇట్లా మనము ఆచమనం చేసేటప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణను చేస్తాం అనమాట. కేశవ, మాధవ, గోవింద అనేటువంటి భగవన్నామములకు ముందు ఓంకారము చేర్చినప్పుడు
దీన్ని ఏమంటారంటే సంపుటీకరణము అంటారనమాట ఈ యొక్క ఆగమ శాస్త్ర విధులలో అనమాట. అంటే దానికి శక్తిని ఆపాదిస్తారు. సాధారణ నామమైనటువంటి భగవన్నామం ఉన్నతమైనప్పటికీ కూడా దానికి ఓంకారమును తగిలించడం వల్ల శక్తిని ఆపాదించి తర్వాత అటువంటి కేశవునికి నమః, నేను నమస్కరిస్తున్నాను, నమః, నన్ను నేను అర్పించుకుంటున్నాను అనే విషయాన్ని మనము మంత్రముల ద్వారా మనం చెప్తాం అనమాట భగవంతుని నామస్మరణలో. సో ఎవరైతే ఆ ఓంకారమును జపించిన పిదప మనుషుడు దేవదేవుడైన నన్ను తలుస్తూ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు ఆధ్యాత్మిక లోకాలని చేరతారనే విషయాన్ని భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఓంకారము పరబ్రహ్మము కృష్ణ భగవానుడు వేరు వేరు కాదు, అన్నీ కూడా ఓంకారము కూడా భగవంతుని యొక్క రూపమే. ఇదే విషయాన్ని భగవానుడు భగవద్గీతలో 2-3 సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ముఖ అంటాడు. ఓ కింతిపుత్ర, నీటిలో రుచిని, సూర్యచంద్రులలో కాంతిని, వేద మంత్రములలో ఓంకారమును నేనే అని చెప్తాడు అక్కడ అనమాట. అందుకని కృష్ణుని యొక్క అవ్యక్తమైనటువంటి మన కనుల ముందు కనిపించకపోయినా శ్రీకృష్ణ భగవానుని కనిపించని రూపం ఏదంటే శబ్దరూపమైనటువంటి ఓంకారము. అటువంటి ఓంకార విస్తారమే మన హరే కృష్ణ మహామంత్రం అనమాట. నారాయణోపనిషత్తు చెప్తుందనమాట, ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇది అంటుందన్నమాట. ఈ ప్రణవస్వరూపమైనటువంటి ఓంకారం ఏదైతే ఉన్నదో అంతర్గత ఆనందమైనటువంటి బ్రహ్మపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన అకార ఉకార మకార రూపమైన ప్రణవస్వరూపమే అని స్పష్టం చేస్తుంది నారాయణ ఉపనిషత్తు అనమాట. అంటే ఓంకారములో 3 అక్షరములు ఉన్నాయి, అకారము ఉకారము మకారము. అకారము దేనికంటే అజ, అవ్యయమైనటువంటిది, భగవానుడు పుట్టుక లేనివాడు, అవ్యయమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో బీజాక్షరం అనమాట. అకారం అనేటువంటి బీజాక్షరము మనకు 10వ అధ్యాయం 33లో అక్షరములలో అకారమును నేను అని భగవానుడు చెప్తాడు అక్కడ అనమాట. సో ఆ అకారమైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో అంటే భగవత్తత్వాన్ని తెలిపేటువంటి అకారము. ఉపాదాన కారణం అంటే మోహకారమైనటువంటి మాయామిదమైనటువంటి భౌతిక జగత్తు ఏదైతే ఉన్నదో ఇది ఉకారము. తర్వాత మా అంటే మమ, జీవుడు అంటే మకారము, సృష్టిలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి జీవాత్మ అంటే పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, ఈ 3 యొక్క సంబంధమును గుణమును తెలిపేటువంటి ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క అక్షర రూపమే ఓంకారం అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రములు స్పష్టం చేస్తుంటాయన్నమాట. అదే కాదు, ఈ యొక్క రూపములలో ఎటువంటి త్రిభంగ రూపమైనటువంటి భగవానుడి సమాహారమే ఈ యొక్క కృష్ణ రూపం అని చెప్తారు. ఈ అకార ఉకార మకారముల తత్వరూపమైనటువంటి త్రిభంగములు, 3 భంగిములు ఉన్నటువంటి పరమాత్మ రూపమే కృష్ణ రూపం అని చెప్తారు. అదేవిధంగా హరే కృష్ణ రామ అనేటువంటి 3 నామములు ఉండేటువంటి సమాహారముతో కూడినటువంటి హరే కృష్ణ మహామంత్రం. శిలాప్రభుపాల వారు ఒక హామీ ఇస్తారు, హరే కృష్ణ మంత్రం స్మరిస్తూ మరణించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పరలోకాన్ని చేరగలరని చెప్తారనమాట. అద్వితీయుడైనటువంటి పరబ్రహ్మం పలు రూపాలలో లక్షణాలలో కలిగి ఉంటాడు. నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో అంటే భగవంతునికి రూపము లేదు అని నమ్మేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు ఓంకారము బ్రహ్మము ఒకటే అనుకుంటారు. కానీ ఇవన్నీ భగవంతుని యొక్క వివిధ విస్తార రూపములనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరన్నమాట. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక సారూప్యత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. భగవంతుని యొక్క సచ్చిదానందమైనటువంటి త్రిభంగ రూపములో సచ్చిత్ ఆనందమైనటువంటి శాశ్వతమైన చైతన్యము గల ఆనందమయమైనటువంటి భగవంతుని యొక్క సచ్చిదానంద రూపములో అకార ఉకార మకారములతో కూడినటువంటి ఓంకార స్వరూప్యత కనిపిస్తుంది. అదేవిధంగా మనకు హరే కృష్ణ మహామంత్రంలో కృష్ణ అనేటువంటి భగవానుని యొక్క సర్వాకర్షకుడైనటువంటి భగవానుని యొక్క శాశ్వతమైనటువంటి భగవానుని గురించి హరే హరి హర అనేటువంటి పదములు ఏవైతే భగవంతుని యొక్క శక్తిని తెలియచేస్తాయో వాటి గురించి రామ రమయితి రమితి అనేటువంటి విషయము అంటే ఆనందానుభూతిని కలిగించేటువంటి ఆనందమయ స్వరూపమైనటువంటి జీవాత్మ సచ్చిదానంద స్వరూపం భగవానుడు ఏ విధంగా సచ్చిదానందమయుడో
జీవాత్మ కూడా అదే సచ్చిదానందమైనటువంటి ఈ సారూప్యత మనకి చాలా చక్కగా సచ్చిదానంద రూపానికి, ఓంకారానికి, హరే కృష్ణ మహామంత్రానికి, భగవంతుని యొక్క త్రిభంగ రూపానికి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత మనం ఏదైతే ఈ శ్లోకాలు ఉన్నాయో తదుపరి దానిలోకి ప్రవేశిస్తున్నాం. 3వ భాగంలో కృష్ణ స్మరణం ద్వారా, ధ్యానం ద్వారా ఏ విధంగా భక్తియుత సేవలోకి మనము సాధన ద్వారా ప్రవేశించవచ్చు అనే విషయాన్ని తదుపరి 3 శ్లోకాలు మనకి వివరిస్తాయన్నమాట. ఏ విధంగా భగవానుని కృపను పొందటానికి అర్హత ఏంటంటే స్వచ్ఛమైనటువంటి భక్తియుత సేవ అనేటువంటి తదుపరి 3 శ్లోకాలు మనకు వివరిస్తాయి. అదేవిధంగా భగవంతుని కనుక దయ గనక ఉంటే శుద్ధ భక్తుడు ఆధ్యాత్మిక ధామంలో హాయిగా ఆనందంగా ప్రవేశించగలడు అనేటువంటి అంశాన్ని కూడా మనకు తరువాత శ్లోకాలు చెప్తాయి అనమాట. ఆ విధంగా మనం 3, 4 భాగాలు ఏవైతే ఉంటే 9 నుంచి 13 శ్లోకాల దాకా, 14 నుంచి 16 శ్లోకాల మధ్యలో సంబంధం కనుక చూస్తే శుద్ధమైనటువంటి భక్తియుత సేవ మరియు అటువంటి సేవ ద్వారా వ్యక్తి పొందేటువంటి ఆధ్యాత్మిక ప్రపంచపు ప్రకృతి గురించి శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తారు మనకి అనే అంశాలు మనకి స్పష్టమవుతాయన్నమాట. సో అది చెప్పుకుంటూ 14 శ్లోకంలోకి వెళ్దాం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. సీతా మహాలక్ష్మి మాతాజీ చదువుతారా శ్లోకం? హరే కృష్ణ. సీతా మహాలక్ష్మి మందరపు మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సుధీర గౌరీ ప్రియ మాతాజీ. సుధీర గౌరప్రియ దేవిదాసి మాతాజీ. సారీ మాతాజీ. సుధీర గౌరప్రియ దేవిదాసి మాతాజీ చౌతర మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవను పిలిచారు, నాకు అన్మ్యూట్ అవ్వలేదు ప్రభుజీ. పర్లేదు మాతాజీ, ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణంలో నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధీర గౌరప్రియ దేవిదాసి మాతాజీ చదవగలరా? హరే కృష్ణ. ఓకే. సుమంగళ జానకి మాతాజీ. సుమంగళ హరే జానకి. కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ చదువుతారు? వస్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసేహ తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏదైతే భగవానుడు అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అక్కడేమన్నా ఎవరైతే నన్ను అనన్య చింతన చేస్తారో వారి యోగక్షేమం నేను చూసుకుంటా అని చెప్పాడు. ఇక్కడేమో అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః. నిత్యం ఎవరైతే స్మరణం చేస్తారో అక్కడ అది చెప్పాడు, ఇక్కడ అది చెప్పాడు భగవానుడు. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. వారికి చాలా సులభం. అంటే భగవానుడు ఎంత భక్త సులభుడు,
కేవలం నామస్మరణ ద్వారా ఆయన మనకు అందుబాటులోకి వచ్చేస్తారు అనే విషయాన్ని, ఏదైతే హరేర్నామై కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథ అని చెప్పినట్టు, కలియుగములో కేవలం హరినామస్మరణ ద్వారానే మనము భగవంతుని పొందగలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఈ శ్లోకంలోని భగవానుడు మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అందుకని అంతకు ముందు శ్లోకాల్లో ఏదైతే అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో అది శాస్త్రబద్ధమైనప్పటికీ కూడా అచంచలమైనటువంటి ప్రేమ మరియు భక్తి ద్వారా భగవంతుని ఉపాసించేటువంటి ఉత్తమమైనటువంటి స్మరణం ఏదైతే ఉన్నదో ఇది మరింత ప్రభావవంతమైంది అంటారు శిలా ప్రభుపాదులు వారు అన్నమాట. తమ భాష్యంలో నిరంతరమైన స్మరణం ఏదైతే ఉందో తద్వారా మనం చేసేటువంటి భగవంతుని సేవించే విధానం ఏదైతే ఉందో ఇది జీవి భగవాన్ని పొందటానికి కలియుగములో ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి సాధన మార్గము అనేటువంటి విషయాన్ని మనకి అక్కడ స్పష్టం చేస్తున్నాం. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే శ్రీమద్ భాగవతము 12వ స్కందం 13వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం చెప్తుందన్నమాట. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనస్తం నమామి హరిం పరం అని చెప్తుంది. అంటే ఏదైతే శ్రీమద్ భాగవతము మొదలవ్వటము ఇది దేంతో మొదలవుతుంది? ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి భగవాను యొక్క ద్వాదశ అక్షర మహామంత్రంతో మొదలయ్యి భగవంతుని నామమే తరుణోపాయం అనేటువంటి 23 చిట్ట చివరి శ్లోకంతో శ్రీమద్ భాగవతం ముగిస్తుంది అనమాట. భగవంతుని యొక్క నామ శ్రవణ కీర్తన స్మరణ ప్రాముఖ్యత ఏదైతే ఉన్నదో మనకి శ్రీమద్ భాగవతం కానీ ఇక్కడ భగవద్గీత కానీ సుస్పష్టం చేస్తూనే చాలా చక్కగా మనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనమాట. ఈ విధంగా ఈ శ్లోకంలో భక్తి యోగంలో దేవదేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో అచంచలమైనటువంటి భక్తుల గమ్యస్థానం ఏమిటి అంటే భగవంతుని చేరటం అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే భక్తుల యొక్క అంత్యస్థానము చిట్ట చివరిగా భగవంతులు ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే కృష్ణుని పొందటము. అది చాలా సులభమైనది, ఎందుకంటే ఇది భక్తియుత సేవలో సులభ సాధ్యము, చాలా సులభముగా అందుకోగలము. మరి దీనికి ఏదైనా అర్హత క్వాలిఫికేషన్ ఏమైనా కావాలంటే ఒకే ఒక క్వాలిఫికేషన్ కావాలండి, పురోగతి చెందాలనే నిజాయితీతో కూడినటువంటి కోరిక ఉండాలన్నమాట. తిరుప్పాయలు ఆండాళ్ళమ్మ వారు అదే చెప్తారనమాట. పరను పొందాలనేటువంటి లక్ష్యమే ఈ యొక్క వ్రతానికి ముఖ్యమైనటువంటి అర్హత అని చెప్తుంది అనమాట. అంటే భగవంతుని చేరాలి అనేటువంటి లక్ష్యమే తిరుప్పావయ వ్రతానికి ప్రాథమికమైనటువంటి అర్హత. అదే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాల వారు కూడా మనకు భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే పూర్వజ్ఞానం పరిత్యాగం ప్రత్యక్ష జ్ఞాన అష్టాంగ యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతకుముందు భగవానుడు చెప్పినప్పటికీ కూడా వీటిని అనుసరించటం అంత సులభమైనటువంటి విషయం కాదు. అష్టాంగ యోగ విధానం కానీ జ్ఞానయోగ విధానం కానీ ప్రత్యేకించి, ఎందుకంటే వీటికి కొంత జ్ఞానం అవసరమైనటువంటి ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తదుపరి కొంత పరిత్యాగం కొన్ని వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత విశేషంగా వీటిలో ప్రత్యక్ష పర్యవేక్షణ కావాలి. అంటే మనంగా సాధన చేయటం అంత సులభమైనటువంటి విషయం కాదు. ఎవరో బాగా నిపుణులైన వారి ఆధ్వర్యంలో మనం చేయవలసి ఉంటుంది అనమాట. అంతేకాదు వీటికి అన్నిటికీ అనుకూల పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే భక్తియుత సేవ అయితే ఆయనే చెప్పాడు, ఎవరైతే నన్ను నిరంతరము స్మరిస్తారో వారికి కావలసినటువంటి యోగక్షేమములను నేనే వహిస్తా అని చెప్తారనమాట. సింపుల్గా తీసి కావాల్సింది అంటే భగవాన్ చెప్తారు భగవద్గీతలో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అంటాడు భగవానుడు. ఎవరైతే నిరంతరము నన్ను సేవిస్తారో, నన్ను ధ్యానిస్తారో, నన్ను ప్రార్థిస్తారో వారు వెంటనే వారికి కావలసినటువంటి పరిస్థితులను బుద్ధియోగమును నేనే ప్రసాదిస్తానని చెప్తారనమాట. అందుకని మనకు గురువులు ఆచార్యులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శుద్ధ యోగ భక్తి విధానం ఏదైతే ఉందో, శుద్ధ భక్తి యోగ మార్గం ఏదైతే ఉందో లిఫ్ట్లో ఎక్కి ఒక 100 అంతస్తుల భవనం ఎక్కడం లాంటి సులభంగా ఎక్కచ్చు అనమాట. సో అదేవిధంగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో జ్ఞాన మార్గము కానీ, కర్మ మార్గము కానీ, హఠయోగము కానీ, అష్టాంగ యోగ విధాన మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెట్ల నుంచి మనము 108వ అంతస్తు ఎక్కడం లాంటిది అనమాట.
ఇది ఎలివేటర్లో 108 అంతస్తు ఎక్కడం లాంటిది అనమాట. 108 అంతస్తులు ఎలివేటర్ అంటే ఎంత దూరం పోతుంది అనుకుంటారు అనమాట. దుబాయ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ అనుభవమే. బుర్జ్ ఖలీఫాలో 124 అంతస్తు వెళ్ళడానికి 5 నిమిషాలు కూడా పట్టదు పైకి వెళ్ళడానికి అనమాట, 124 అంతస్తు ఉన్నప్పటికీ. సో ఆ విధంగా అనమాట ఏదైతే శుద్ధ భక్తి యోగ విధానం ఏదైతే ఉందో అది చాలా సులభంగా మనం లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవటం లాంటిది అనమాట. శిలా ప్రభుపాద ఏదైతే చెప్తారు, భగవంతుని సంపూర్ణ శరణాగ భగవానుడు ఎంత సాధన చేస్తే కరుణిస్తా అంటే ఒక్క క్షణం చాలని చెప్తాడు. మనకందరికీ తెలిసిన విషయమే అదనమాట. సో ఎవరా ఒక్క క్షణంలో ముక్తిని పొందినటువంటి మహానుభావుడు? మన శ్రీమద్ భాగవతంలో చెప్పుకునే ఉంటారు, ఖట్వాంగుడు చేస్తున్నది, ఖట్వాంగుడు అనమాట. సో అదే విధంగా అనమాట. సో అందుకని అనన్యచేతాహ అచంచలమైన అన్యము కానిది ఇంకా వేరేదేమి ఉండకూడదండి ఈ యొక్క పెట్టెలో. ఏంటి పెట్టె? మన మనస్సు అనేటువంటి పెట్టె ఏదైతే ఉందో ఈ పెట్టెలో కేవలం కృష్ణుడు మాత్రమే ఉండాలి, ఇంకేం ఉండటానికి వీల్లేదు. ఇంకా ఏమాత్రం ఇంకేదైనా ఉన్నా కూడా మళ్ళా వెంటనే దాని డిస్కౌంట్ దానికి ఉంటుందన్నమాట. సో అనన్యమైనటువంటి చింతన ఉండాలి, అచంచలమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో ఇది ప్రాథమికమైనటువంటి అర్హత. ఇతరమైన కోరికలు ఏమీ ఉండకూడదు. భక్తులైనటువంటి వాళ్ళు సహజంగా స్వర్గ సౌఖ్యాలు కానీ ముక్తి కానీ కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారు? కేవలం భగవంతుని సేవించుకునేటువంటి అవకాశం లభిస్తే చాలు. ఏకైక లక్ష్యము భగవానుడే. మనం చెప్పుకుంటాం శ్లోకం, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవ దేవకీ పుత్రేవ. శ్రీకృష్ణుని మించినటువంటి ముఖ్యమైన లక్ష్యం ఇంకోటదనమాట. ఇతరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కామి కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కావచ్చు, వారు వారి అవసరాలను బట్టి కోరికల్ని బట్టి వారు భగవంతుని చేరుతారు. కానీ శుద్ధ భక్తుడు మాత్రం భగవత్ప్రీతిని మాత్రమే ఆశిస్తాడు. భగవంతుని సేవించడం కోసం భగవంతుని గురించి నరకానికి వెళ్ళటానికి కూడా సిద్ధపడతాడనమాట. అందుకనే చైతన్య చరితామృతం చెప్తుంది, నిష్కామి అయినటువంటి వాడు పూర్ణ శాంతిని పొందుతాడు. ఎటువంటి కోరికలు లేనటువంటి వారు భగవంతుని చింతన చేసేటువంటి వాడు సంపూర్ణమైనటువంటి శాంతి కలిగి ఉంటారనమాట. సతతం నిత్య సహా అనేటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎల్లప్పుడూ క్రమము తప్పకుండా ప్రతిరోజు ప్రతిక్షణము కూడా అనన్యమైనటువంటి చింతన, సతతం నిత్య సహా నిత్యము కూడా దేశకాల పరిస్థితులను లెక్క చేయకుండా భగవత్స్మరణ ఒక్కటే చాలు. ఏ తీర్థాలకు వెళ్ళవలసిన అవసరం లేదు, క్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదనమాట. నిరంతరం కృష్ణ స్మరణ చేస్తూ ఉంటే అతన్ని ధ్యానించేటువంటి శుద్ధ భక్తుని ఆ విధంగా భగవానుడే ఆకర్షిస్తుందన్నమాట. అనన్య చింతన చేసేటువంటి వాడు ఈ యొక్క సృష్టిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చైతన్య మహాప్రభు సంబంధించినటువంటి ఒక లీల చెప్పుకుంటాం ఈ సందర్భంగా. ఒకసారి చైతన్య మహాప్రభు బహిర్భూమికి వెళ్ళొచ్చి తన నాలుకను పట్టుకున్నారట. ఆ విచిత్రాన్ని చూసి భక్తులు ఆయన్ని ప్రశ్నించారట. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పారు, తన కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో నాలుక మహామంత్రం జపించకపోవడం తాను నాలుకను పట్టుకోవాల్సి వచ్చిందని చెప్తారు చైతన్య మహాప్రభు మాట. ఇప్పుడు ఆ సమయంలో గోపాల అనేటువంటి బాలుడు ధైర్యంగా కృష్ణనామములు శుద్ధమైనటువంటివి, అన్ని సమయములలో స్మరించదగినటువంటి చెప్తారనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి మరణ సమయంలో ఉన్నాడు, తను శుచిగా లేని శుభ్రం లేదని తలుచుకుంటాడా? మరణము ఎప్పుడు ఎవరికి వస్తుందో లేదా. అందుకని నిరంతరము సమయము సందర్భము స్థితితో పొంతన లేకుండా నిరంతరము భగవంతుని నామస్మరణ మన మనస్సులో తిరుగుతూనే ఉండటము అనే విషయాన్ని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి. భౌతిక శౌచంతో సంబంధం లేకుండా జీవు కృష్ణుని కృష్ణ నామాన్ని స్మరిస్తూనే ఉండదు. నామము యొక్క గొప్పతనం అదనమాట. మిగిలినటువంటి వైదిక కర్మకాండలు చేయటానికన్నీ కొన్ని భౌతికమైనటువంటి స్థితులు ఉంటాయి, కానీ భగవన్నామ స్మరణకి అక్కర్లేదండి, పరిస్థితి అక్కర్లేదు, కండిషన్స్ అప్లై అవ్వనమాట. హరేర్నామ కేవలం హరినామాన్ని తలుచుకుంటూ చాలన్నమాట. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు గోపాలుడితో అంటాడు, నీవు కృష్ణతత్వం సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాడివి, నీవే నా గురువు, నీవే నా గోపాల గురువు అని చెప్తాడు ఆ బాలుడితో అనమాట. కఠోపనిషత్తు చెప్తుంది, యం ఏవైష వృణితే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణితే తనం స్వాం అంటారు. ఎవరి మీద కృప చూపించి పరమాత్మ ఎవరిని స్వయంగా ఎంచుకుంటాడో వారికి మాత్రమే ఆయన లభిస్తాడు. అంటే భగవంతుని నామ స్మరణ చేయటానికి కూడా మనకు సుకృతం కావాలంటే, భగవంతుని లీలా శ్రవణం చేయటానికి కూడా సుకృతం కావాలా, భగవద్గీత భాగవతం వినాలి అనేటువంటి సంకల్పము కలగటానికి, వినటానికి అవకాశం రావటానికి
ప్రత్యేకించి గురు పరంపర కలిగినటువంటి భక్తుల యొక్క భాష్యాన్ని మనము చదవటానికి, పట్టుకోవటానికి, వినటానికి, వీటన్నిటికీ కూడా పూర్వజన్మలో మనము చేసుకున్నటువంటి సుకృతి ఏదైతే ఉందో మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది, మనల్ని ఈరోజు శిలాప్రభుపాద వారి భాష్యాన్ని వినేటట్టు చేసింది, మనల్ని భగవద్గీత కానీ భాగవతం యొక్క శ్లోకములను చదివేటువంటి అవకాశం ఇచ్చింది. దాన్ని మనం మళ్ళా మన సమయాన్ని వెచ్చించి అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేసేటువంటి బుద్ధినిచ్చింది. ఇది కేవలము మనము పూర్వజన్మలో చేస్తున్నటువంటి సాధన యొక్క పరిపూర్ణత లేకపోవటం వల్ల వచ్చినటువంటి సదవకాశం అన్నమాట. మంచి అవకాశం మరొక్కసారి మనకి భౌతిక జగత్తులో లభించింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా, ఎందుకంటే అన్ని మార్గాలు, అన్ని మెట్లను అధిగమించి వచ్చి మనం ట్రైన్లో కూర్చున్నాము, ఇంకా ప్రయాణం ఒక్కటే చేస్తూ ఉన్నాము. అందుకని ఇప్పుడు కూడా భగవంతుని నామస్మరణ నిరంతరం కనుక మనం చేస్తూ ఉంటే మన గమ్యాన్ని మనము తప్పక చేరతాము. అది శిలాప్రభుపాద వారు, చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్ర స్మరణ ద్వారా, శ్రవణ కీర్తన స్మరణ ద్వారా మనకిచ్చినటువంటి చక్కమైనటువంటి హామీ అన్నమాట. సో అట్లా భగవంతుని చేరటానికి ఏదైతే ఉందో భక్తి యోగం అత్యంత సులభమైనటువంటి మార్గం చెప్తూ, భక్తియుత సేవలో ప్రీతి చెందే ఈ శ్రీకృష్ణుడు భక్త సులభుడు అని చెప్తాయన్నమాట. మన గురువులు ఆచార్యులు చెప్తారు. ఎందుకంటే భగవానే చెప్తాడు 7వ అధ్యాయంలో, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు అనమాట. భగవానుడు భక్త సులభుడు, కానీ భక్తుడే దుర్లభుడు. భక్తి యోగం కలగటమే దుర్లభం, కానీ భగవానుడు చాలా సులభుడు అనమాట. ఎందుకని అనేక జన్మలు ఎత్తిన తర్వాతే వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి అవకాశము, జ్ఞానము కలగదు. జ్ఞానము కలిగిన అవకాశం కలగదు. అవకాశము కలిగినా కూడా ఆ యొక్క అనుకూలత కలగదు. ఇవన్నీ మనకు కలిగినాయి కాబట్టి మనము భగవంతుని చేరేటువంటి మార్గములో అనేక అవరోధాలను అధిగమించుకుంటూ వచ్చానమాట. దేవదేవుణ్ణి మాత్రమే చేరాలనేటువంటి కోరిక కలిగి ఉండి సాధన ద్వారా భగవంతుని చేరేటువంటి అవకాశాన్ని మనం పొందగలిగామన్నమాట. అటువంటి మనం ఏదైతే మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నామో ఈ మార్గంలో మనం ఈ స్థితికి రావాల్సినటానికి అవసరమైన ఆటంకాలన్నీ కూడా భగవానుడు తొలగించాడు. కాబట్టే మనము ఇప్పుడు ఈ స్థితిలో భగవంతుని యొక్క స్మరణ కానీ, భగవంతుని గీతను కానీ, భాగవతాన్ని కానీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. శుద్ధ భక్తుడైనటువంటి వాడు ఎక్కడ ఉంటే అదే బృందావనం అంటారనమాట. శ్రీ అద్వైతుల వారు చైతన్య మహాప్రభుతో అంటారన్నమాట, స్వామి నువ్వు ఎచ్చట ఉంటే అదే బృందావనం. భగవంతుని నామస్మరణ ఎక్కడ జరిగితే అదే బృందావనం. భగవద్భక్తుల సాంగత్యం ఎక్కడ లభిస్తే అదే బృందావనం. సాధు శాస్త్ర సాంగత్యం, సత్సాంగత్యం ఎక్కడ లభిస్తే అదే మనకు బృందావనం అన్నమాట. సో ఆ విధంగా భక్తి యోగ మార్గంలో 5 రకాలైనటువంటి అనుభూతిని పొందేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఏంటది? శాంతము, దాస్యము, సాఖ్యము, వాత్సల్యము, మాధుర్యము. గోపాలుడు, అక్రూరుడు ఏ విధంగా దాస్య ఫలాన్ని పొందారో, సాఖ్య ఫలాలను ఏ విధంగా గోపాలుడు, పాండవులు పొందారో, వాత్సల్య భావాన్ని ఏ విధంగా దేవకీ వసుదేవులు, యశోదానంద మహారాజులు పొందారో, మాధుర్య రస భావాన్ని ఏ విధంగా అయితే గోపికలు, అష్టపత్నులు పొందారో, ఇటువంటి ఆ యొక్క ప్రేమ భక్తి మార్గాన్ని మనము తప్పక పొందగలము. ఏ విధంగా? భక్తి యోగ మార్గం ద్వారా, కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా ఇది కృష్ణ చైతన్య మార్గంలోని గొప్ప వరంగా మనం స్వీకరించవచ్చు. శుద్ధ భక్తుడు ఎప్పుడైనా సరే భగవానుడు భక్తుడిని ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఒకరినొకరు మరచి ఉండలేరు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ యొక్క శాస్త్రములన్నీ తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకం, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ. నాగచంద్రిక మాత చదవండి మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన త్వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడను తిరిగి రారు. హరే కృష్ణ మాతాజీ. సో నెక్స్ట్ యశోద మాతాజీ చదువుతారా శ్లోకం? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రణామ్. ధన్యవాదాలు మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుడచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమును ఎన్నడూను తిరిగి రారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎవరైనా ఇంకొకళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తారా? One more. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ప్రణామ్స్ ప్రభు. ప్రణామ్. ధన్యవాదాలు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూనూ తిరిగి రారు. జయ ప్రభుపాద. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏదైతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్తాడు. వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు చాలా తక్కువ మంది ఉంటారు. సుదుర్లభ, చాలా కష్టం అని చెప్పారు. అటువంటి మహాత్ములు ఏం చెప్తారని, ఏం చేయవుతారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అటువంటి మహాత్ములు వాసుదేవుడే సర్వస్వమని శరణాగతి చేసినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారన్నమాట. సంపూర్ణత్వాన్ని స్వీకరించి అందువల్ల వాళ్ళు దుఃఖాలయమైనటువంటి ఈ అనిత్య జగత్తుకు ఇక ఎప్పటికీ తిరిగి రారు. ఎంత అద్భుతంగా ఆ శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని కలిపేశాడు భగవానుడు అనమాట. సో ఎవరైతే వాసుదేవుడే సర్వమితి అనేటువంటి జ్ఞానాన్ని పొంది సంపూర్ణ శరణాగతి చేస్తారో సింపుల్గా వాళ్ళు ఈ భౌతిక జగత్తుకు వచ్చేటువంటి అవకాశమే లేదనమాట. సో అటువంటి మహాత్ముల వర్ణన గురించి చెప్తూ ఎవరైతే శిలాప్రపాద్ అంటారు, పరంపర ద్వారా ఎవరైతే ఈ యొక్క భక్తి మార్గాన్ని స్వీకరించారో వారు పూర్ణ భక్తుల నుంచి దివ్య జ్ఞానాన్ని పొందారో వారు ఆటోమేటిక్గా మహాత్ములుగా పరిగణించబడతారు. ఎలా క్రమంగా వృద్ధి చెందినటువంటి వాళ్ళు కృష్ణ చైతన్యంలో భక్తియుత సేవ ఏదైతే ఉందో దాన్ని క్రమంగా ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వారు మహాత్ములుగా పరిణతి చెందుతారు. దీనికి ఉండవలసినటువంటిది ఉత్తమమైనటువంటి నిమగ్నత, అంటే ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు లేకుండా మరి ఏ ఇతర ఉన్నత లోకాలను ఆశించకుండా భౌతిక పరిధిలో ఉన్నటువంటి స్థితులను దేని పొందాలనే ఆశ లేకుండా కేవలం కృష్ణ సేవ మాత్రమే మాకు అంతిమము అనేటువంటి లక్ష్యము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట. ఒకే ఒక కోరిక వాళ్ళకి శ్రీకృష్ణ సాంగత్యం, కృష్ణ ప్రీతి, జీవిత సంపూర్ణత్వం అనే విషయాన్ని వాళ్ళు పూర్తిగా నమ్మటం చేత వాళ్ళు మహాత్ములుగా పరిగణించబడతారనమాట. అందుకే శిలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, మహాత్ములైన భక్తులు శ్రీకృష్ణుడు వాసుదేవుని పుత్రుడుగా జన్మించినప్పుడు అతట జన్మించి కృష్ణలీలను కూడా ఆస్వాదిస్తారు. అద్భుతమైనటువంటి అవకాశము కృష్ణ భక్తులకు అనమాట. శ్రీకృష్ణ లీలలను నేరుగా వినటమే కాదు, వాటిని సందర్శించేటువంటి అవకాశం కూడా వాళ్ళకు లభిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు మనకు తెలియజేస్తారు ఆయన భాష్యాలు అనమాట. తరువాత అనేటువంటి పదం ఏదైతే ఉందో పరమ పురుషార్థ రూపమైనటువంటి నన్ను, పరమ మాం అనేటువంటి మాం నేను, ఉన్నతమైనటువంటి అనమాట. సంసిద్ధం పరమ పురుషార్థమైనటువంటి నన్ను అనే అర్థం కూడా వస్తుంది అనమాట. శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 30వ అధ్యాయంలో అనమాట పరమాత్ములైనటువంటి వారు ఎలా ఉంటారు అంటే వారికి భౌతిక భావనలని ఉండవండి. కేవలం కృష్ణ చింతన, కృష్ణ స్మరణ, కృష్ణ లీలలలో నిమగ్నమైపోయి ఉంటారనమాట. బృందావనంలో ఒక చక్కటి మనకి గోపికా గీతంలో వస్తుంది ఒక చక్కటి శ్లోకంలో అనమాట. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః
తద్గుణాన్యేవ గాయంత్యోనాత్మాగారాణి సంస్మరుహు అని చెప్తున్నమాట ఆ శ్లోకము. వారి మనస్సులు, ఎవరు మహాత్ముల మనస్సులు ఆయన ఆలోచన మరియు ఆలాపనలో నిమగ్నమై ఉంటాయి. ఆయన గతంలో లీలలను నటించి ఆయన ఉనికిని అనుభవించి ఆనందిస్తూ ఉంటారు. ఆయన దివ్య గుణగానాలను ఆలపిస్తూ వారి గృహాలమును ఆత్మాగారాణి సంస్మరుహు, వారి గృహాలను మర్చిపోతారు. అంటే భౌతిక స్థితిని దాటి అలౌకిక ఆనంద స్థితిలోకి, ఆత్మాగారాణి అంటే ఆత్మలు నివాసం ఉండేటువంటి శరీర స్థితిని అధిగమించి ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి స్థితికి వెళ్తారు. ఎవరు? అటువంటి మహాత్ములైనటువంటి గోపికలందరూ కూడా వారు. ఎందుకని తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ తద్గుణాన్యేవ గాయంత్యోనాత్మాగారాణి సంస్మరు అని అద్భుతమైనటువంటి శ్లోకంగా చెప్తున్నమాట. ఎలా ప్రవర్తించారు వాళ్ళు గోపికలందరూ అంటే దానికి పోతన గారు చక్కగా తెలుగులో చెప్తారనమాట. పూతనయ్యి యొక్క పొలతి చెరింపగా ఒక గోపికట పూతనలాగా మారిపోయిందట. శౌర్యై ఒక కాంత చన్ను గుడుచు మరొక గోపిక బాలకృష్ణుడిగా మారిపోయి ఆ పూతన పాలు త్రాగటానికి మొదలుపెట్టిందట. బాలుడై ఒక భామ పాలకు నేర్చుచు ఒక గోపిక బాలుడిలాగా మారిపోయి నాకు పాలు కావాలని ఏడుస్తుంట. బండినే నన్ను లేమ బారదన్ను అని ఇంకొక గోపిక అనమాట. నేను బండినంటే ఇంకో గోపిక బండిని తంతునమాట. ఏదైతే శకటాసుర సంహారం లాగా. సుడిగాలినని యొక్క సుందరి కొనిపోవా మరొక గోపిక ఏంటంటే సుడిగాలి తృణావర్తుడిలాగా మారిపోయిందట. హరినని వర్తించు నబ్జముఖి, నేనే కృష్ణుడని ఇంకొక అద్భుతమైనటువంటి గోపిక. బకుడనేనని యొక్క పడతి సంభ్రమింపగా పద్మాక్షుడను కొమ్మ పరిభవించు. ఒక గోపిక నేను బకాసురుడు అంటే నేను నిన్ను చంపేటువంటి కృష్ణుడని ఇంకొక గోపిక అనమాట. నెలమి రామకృష్ణులు ఇంతరిద్దరు కాక గోపవచ్చనము కొందరగుచు. ఒక గోపిక మరొక ఇద్దరు గోపికలు, మేము ఇద్దరము బలరామకృష్ణులం అంటే మిగిలిన గోపికలందరూ కూడా మేము ఆవు దూడలం అనేటువంటి విధంగా మారిపోయినట. అసుర వైరి ననుచు అబల యొక్క చీరు బసులమనడి సతులు భరత ముఖ్య. ఆ విధంగా వారందరూ కూడా భగవంతుని యొక్క లీలాస్మరణలో మునిగిపోయినారు. తమ కళ్ళ ముందే భగవంతుని లీలలు జరుగుతున్నట్టుగా అద్భుతమైనటువంటి భావావేశ స్థితిలోకి. ఇది మహాత్ముల యొక్క ఉన్నత లక్షణం. మన కులశేఖర ఆళ్వారు, మన తిరుప్పావి సందర్భంగా కులశేఖర ఆళ్వార్ల గురించి చెప్పుకుంటూ రావణుడు సీతామ్మవారిని తీసుకెళ్ళాడనగానే తన సైన్యాన్ని మొత్తం సిద్ధం చేశాడట ఆయన రావణాసుడి మీద యుద్ధం వెళ్ళటానికని. వెంటనే మంత్రులు మళ్ళా రావణాసుడిని రాముడు చంపేశాడని మళ్ళా యుద్ధ విరమణ చేశాడు. అంటే అంతగా లీనమైపోతారనమాట మహాత్ములు. వారికి ఎప్పుడు కూడా ఒకటే చింతన, అనన్యాశ్చింతయంతో మాం అని ఏదైతే భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అదే చింతనలో వాళ్ళు నిరంతరము కూడా నిమగ్నమై ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకములు కూడా, ఈ యొక్క పోతన గారి పద్యములు కూడా చక్కగా మనకు మహాత్ముల యొక్క ఉన్నత స్థితిని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయంలో మీరు ఏదైనా చెప్పేది, అడిగేది ఏమైనా ఉంటే అడిగేటువంటి ప్రయత్నం చేయవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమి ప్రశ్నలు, కనీసం ప్రశ్నలు ఏమి